నార్మల్ డెలివరీ అవ్వాలనుకుంటున్నారా? అయితే నేను ఇప్పుడు చెప్పబోయే టిప్స్ తప్పకుండా పాటించండి. అప్పుడు మీకు నార్మల్ డెలివరీ చాలా ఈజీగా అవుతుంది. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నైమా సుల్తానా, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ పింక్ జోయా ఐవీఎఫ్ ఖమ్మం బ్రాంచ్. నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఫస్ట్ మనం ఫిజికల్గా మరియు మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నుంచి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, స్ట్రెస్ అనేది ఉండకూడదు, ప్లస్ ఎక్సర్సైజెస్ కానీ టైంకి మెడిసిన్స్ తీసుకోవడం కానీ ఈ 4 చాలా ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్ డెలివరీ అవ్వాలనుకుంటున్నాం, ఓకే, బట్ ఒక్క రోజు ప్రాసెస్ కోసం 9 months కూడా మనం దాని గురించి ఆలోచించుకుంటూ స్ట్రెస్ తీసుకోవద్దు. సో అయ్యేది ఎలాగూ అవుతుంది, కానీ దాని గురించి మనం ఎఫర్ట్స్ పెట్టాలి, అంటే ప్రయత్నం చేయాలి. సో ఏమేం చేయాలి? హెల్తీ డైట్, అంటే మనం అదర్ దాన్ మన రెగ్యులర్ డైట్తో పాటు మన డైట్లో ఫ్రూట్స్ కానీ, ఎగ్ వైట్, మిల్క్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్లస్ నిద్ర ఉండాలి, మనకి 8 hours అన్నా కనీసం మనం స్లీప్ అనేది ఉండాలి. అంటే అప్పుడు మన స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గించుకోవచ్చు. ఎక్కువ దాని గురించి మనకు నార్మలే అవ్వాలి అని అలా ఆలోచించుకుంటూ మన మైండ్ని మనం డిస్టర్బ్ చేసుకోవద్దు. ఇంకొక విషయం, ఎక్సర్సైజెస్ మనం డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ 3 months, నెక్స్ట్ 3 months, లాస్ట్ 3 months. ఫస్ట్ 3 monthsలో యూజువల్గా మేము రెస్ట్ తీసుకోమని చెప్తాం. నెక్స్ట్ 3 months, ఐ మీన్ 4th, 5th, 6th monthsలో అయితే వీక్లీ 2 times వాకింగ్ చేయండి అని చెప్తాం. 2 to 3 times ఫర్ హాఫ్ అన్ అవర్. లాస్ట్ 3 months, 7th, 8th, 9th month వచ్చిన తర్వాత 7th monthలో ఎస్పెషల్లీ డైలీ వాకింగ్ చేయమని చెప్తాం. 8th month వచ్చిన తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం. సో వీళ్ళకి మనం స్టార్టింగ్ నుంచే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా అడ్వైజ్ చేస్తాము. ఫిజికల్ ఎక్సర్సైజెస్ మనం లాస్ట్ 3 monthsలో చెప్తాం. సో ఇలా మనం ఎక్సర్సైజెస్ మేము చెప్పినట్టు మీరు రెగ్యులర్గా చేసుకుంటూ, డైట్ మంచిగా తీసుకుంటూ, స్ట్రెస్ ఫ్రీ ఉన్నారనుకుంటే మీకు నార్మల్ డెలివరీ ఖచ్చితంగా అవుతుంది. ప్లస్ మెడిసిన్స్ కూడా మన బేబీ గ్రోత్ కోసం కానీ, మన బ్లడ్ ఇంప్రూవ్ అవడం కోసం కానీ మేము ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్స్ టైంకి తీసుకోవాలి. ప్లస్ వాటర్ బాగా తీసుకోవాలి. టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిది. లాస్ట్ 3 months అంటే ఎస్పెషల్లీ 9th monthలో ఎక్సర్సైజెస్ కొంచెం స్క్వాట్స్ అని అవి చేపిస్తుంటాము. ఆ ఎక్సర్సైజెస్ వల్ల కూడా మీ పెల్విస్ అనేది మంచిగా వైడన్ అవుతుంది. సో బేబీ బయటికి రావడానికి దారి మనం మంచిగా ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట. అంటే మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల యూజ్ ఏముంటుందంటే మజిల్స్ అనేవి మంచిగా రిలాక్స్ అవుతాయి. ప్లస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల మన పుషింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఇవన్నీ చేయడం వల్ల మనకి నార్మల్ డెలివరీ అనేది డ్యూరేషన్ తగ్గించుకోవచ్చు. మన పెయిన్ కూడా తక్కువగా ఉంటుంది. అంటే సపోజ్ మనం ఎక్సర్సైజ్ చేయకుండా 12 hours, 18 hours అలా పట్టింది అనుకోండి, విత్ ఎక్సర్సైజ్ మనము ఆ డ్యూరేషన్ని అట్లీస్ట్ మనం 6 to 8 hours తగ్గించుకోవచ్చు. సో డెలివరీ కూడా బాగుంటుంది, ప్లస్ మదర్ అండ్ బేబీ కూడా సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ.